Alexa, lights on. Sir, your delivery, sir. Alexa, what's the time? Hi, Uncle. ఎక్కడున్నావు? మెట్రోలో ఉన్నా బేబీ. నువ్వు? ఇప్పుడే షవర్కి వెళ్తున్నాను. వీడియో కాల్ ఆన్ చేయొచ్చు కదా. ఇప్పుడే చూడాలి నేను. No way. ఐ వాంట్ సీ ద బర్త్డే గర్ల్. ఈవినింగ్ వస్తావు కదా? సారీ. అప్పుడు చూద్దు కానీ. రే మనకి ఇదేమైనా కొత్త అలవాటేగా. ప్లీజ్ రా. ఏం కాదు. వెయిట్ చేయి. వెయిట్ చేయడంలోనే థ్రిల్ ఉంటుంది. కనిపిస్తలేదురా? ప్రీతి లైన్లో ఉంది. సిద్ధు నిన్నే ఏం చూపిస్తుంది అది అంతగానం? ఏది నాకు కూడా చూపి. చెప్పు ఏంటి? సిద్ధు నా పక్కన అమ్మాయిలు అంటే ప్రీతికి నచ్చదు. వర్క్ మనమంతా చాలా బిజీ. మనకున్న టైం కన్స్టెంట్ లైఫ్ స్టైల్ వల్ల మన సోషల్ ఆబ్లికేషన్స్ని ఫుల్ఫిల్ చేయడం చాలా కష్టం. యూఎస్లో ఉన్న కజిన్ మీ పెళ్ళికి రావడం కుదరట్లేదా? క్లయింట్ లొకేషన్లో ఉన్న మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డేకి రాలేకపోతుందా? మీ ఇన్లాస్ ప్లేస్లో ఉన్న మీ పాప మిమ్మల్ని మిస్ అవుతుందా? ఇవి రొటీన్గా మనం ఫేస్ చేసే ఇష్యూస్. అందుకే యాప్ట్రీ టెక్నాలజీస్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఆ బ్రాండ్ న్యూ యాప్ సీయూ. ఈ యాప్ ద్వారా మీ కజిన్ మీ పెళ్ళికి వర్చువల్గా అటెండ్ అయ్యి మీ గెస్ట్ని రిసీవ్ చేసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ మీ బర్త్డే పార్టీకి వచ్చి మీతో ఫొటోస్ ఇవ్వచ్చు. మీ పాప పక్కన మీరు కూర్చొని కార్టూన్స్ చూడొచ్చు. హోలోగ్రామ్ టెక్నాలజీ అండ్ 3D ఇమేజింగ్ ద్వారా మీరు వర్చువల్గా ఏ ప్లేస్ అనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో కొన్ని యాప్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నా అవర్స్ ఇస్ ద మోస్ట్ పోర్టబుల్ అండ్ స్కేలబుల్ యాప్. సారీ. And right now, this app is currently the hottest thing in the world. దాదాపుగా టెస్టింగ్ పూర్తయింది. తొందరలోనే మనం బీటా వర్జన్ రిలీజ్ అయిపోతున్నాం. వెల్ గైస్ దట్ కోడింగ్ కుమ్మై బ్రో. బాయ్ గైస్. సిద్ధు 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 ప్రెజెంటేషన్ మధ్యలో ఫోన్ కాల్స్ ఏంద్రా? సైలెంట్లో పెట్టుకోవచ్చు కదా. ప్రీతి డిన్నర్ రమ్మని మెసేజ్ చేసిందిరా. ఇట్స్ అ బర్త్డే యూనో. అయితే పోతున్నావా? సర్ప్రైజా? చాలా కళ్ళున్నారా నీలో? బేబీ ఐఎమ్ వెరీ సారీ రా. ఈరోజు నేను డిన్నర్ రాలేకపోతాను. నేను బెంగళూరుకి వెళ్ళాల్సి వస్తుంది. ప్లీజ్ డోంట్ మైండ్ నానా. లవ్ యూ. సార్ ఓకే. ఒబ్బో గట్టిని ప్లాన్ చేసిండు. ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యావా? ఐఎమ్ అట్ ద ఎయిర్పోర్ట్ రా. అదే ఫ్లైట్ టైం అయింది. సిద్ధు ఐ రియల్లీ మిస్ యూ యార్. మిస్ యూ టూ బేబీ. లవ్ యూ. ఐ లవ్ యూ మోర్ బేబీ. నేను ఎప్పుడు ఈ క్షణాన్ని ముందుంటే నువ్వేం చేస్తావు? ఐ నో యూ హ్యావ్ సమ్ వర్క్. అవును చాలా హెక్టిక్ వర్క్. కానీ వచ్చినట్టే మాత్రం బర్త్డే కల్లా చూసేవాడిని కదా. ఛా మంచి ఛాన్స్ మిస్ అయ్యానులే. అలాగే అంట. ఒకవేళ నీ ముందుకు వస్తే కానీ రా. వచ్చేసాను అనుకో. ఆల్మోస్ట్ నీ ముందున్నాను అనుకో. ఏ ప్రీతి ప్రీతి సిద్ధు సిద్ధు ఎయిర్పోర్ట్లో ఉన్నానన్నా. 1 సెకండ్. సిద్ధు ప్రీతి 4 రోజుల్లో యాప్ బీటా టెస్టింగ్, 10 రోజుల్లో యాప్ లాంచ్ పెట్టుకుని ఇట్లా దాగి పండుకునేవేంద్రా నువ్వు? ఆడ మేనేజర్ ఆగమాగమైతుండు. లే ఫస్ట్ లేరా. స్నానం చేసినప్పు పోరా. వెళ్దామా? ఇట్లే వస్తావా? ఎందుకు? ఓ ప్యాంట్ వేసుకో. నా లెక్క డివోర్స్ వరకు పోకుండా బ్రేకప్ తోటి సరిపెట్టినావు. సంతోషించు.
పొజిషన్లో ఉన్నారు. డీటెయిల్స్ ఉంటే బాగుంటుంది కదా. నాకు డౌట్ బ్రో, వాళ్ళని అలా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా నీకేమనిపించింది? సడన్ సర్ప్రైజ్ అంట. ఏంటో నా కొడకా? ఆ? అమ్మాయిల గురించి మాట్లాడతారా నువ్వు? అమ్మాయి మీద కామెంట్ చేస్తారా? ఆ? మూసుకో, వదలు. ఏంటి? అరే ఊర్లో పోయేవని నెత్తి మీద వేసుకుంటావేట్రా? ఎవడి కోపం ఎవడి మీద చూపించా? చూసినవా ఏమైందో? గిట్లనే అవుతుంది. స్కూటీ కీసి. ఏం బిక్క నీకను? What the hell? Vicky, are you okay? Vicky? రేయ్, అన్నాపు రేయ్. ఏంట్రా పబ్లిక్ లో న్యూసెన్స్ రా పద బండెక్కు నమస్తే ఎస్ఐ గారు. ఓ సంజయ్ గారు ఏంటి ఇలా వచ్చారు? మీ ఫాదర్ గురించేనా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్, 60 ఏళ్ళు దాటిన తర్వాత మిస్సింగ్ కేసులని సూసైడ్ కేసులే అని. యాక్చువల్లీ నేను వచ్చింది మా నాన్నగారి కోసం కాదు, మా అబ్బాయి కోసం. మీ అబ్బాయా? ఈ తాతయ్య కోసం పనులన్నీ మనకు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు నువ్వు వాడు తయారయ్యావు. ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ జరుగుతుంటే మధ్యలో ఫోన్, మీ అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లారని. ఇప్పుడు మీ బాధ ఏంటి? నేను అరెస్ట్ అయినందుకా లేదంటే మీ బిజినెస్ మీటింగ్ మిస్ అయినందుకా? సిద్ధు, మరి బాగా నువ్వు బండి తీరా. నేను వెహికల్ తీసుకురాలే, మీ నాన్నతోటి వచ్చిన. సిద్ధు, మనకంటూ సొంత ఇల్లు ఉంచుకుని బయట ఉంటాం ఏంట్రా? పదల్దాం. అవసరం లేదు నాకు. అసలు ఈ ప్రాబ్లం ఏంట్రా? సిద్ధు. ఆయన మతిస్థిమిత లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను, తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను, ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదరా. కనీసం ఒక్క ఫోన్ అన్న మాకు చేసావరా? మీ అమ్మ నీ కోసం బాధపడుతుంది. యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ అన్ అస్. ఆ కన్సర్న్ మీకునుంటే తాతయ్య అసలు ఇల్లు వదిలి వెళ్ళేవాడే కాదు. సిద్ధు వద్దు. మరి బాగి నువ్వు ముందెళ్ళి ఆయన ఇంటికి తీసుకురండి, అప్పుడు చూద్దాం. నీకు ఫేస్బుక్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకో తెలియలేదు. ఉంటే మన ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే అందరూ చూస్తారు కదా. చూస్తే బోలెడని లైక్స్ వస్తాయి. లైక్స్ వస్తే ఏమవుతుంది? అదే బోలిడని లైక్స్ వస్తే ఏమవుతుంది? ఏమో తెలీదు. చూసావా, నీకే అర్థం కాలేదు, అందుకే నాకు లేదు. అయితే నువ్వు ఫోన్ వాడవా? నేను వాడను. ఎందుకు వాడవు? అవసరం అనిపించలేదు.
నా పేరు నందిని. చదివింది బీఎస్సీ అగ్రికల్చర్. ఊరు అలజంగి, ఆలోచండి. విజయనగరం జిల్లా. పోస్ట్ బాక్స్ నంబర్ 535573. సూర్యుడు వెనుక బద్ధకంగా ఒళ్ళు ఎరుచుకుంటున్నాడు. ఈ అందాన్ని జ్ఞాపకంగా దారి చేసుకుందామని ఎదురుగా ఉన్న అమ్మాయి సెల్ఫీ తీసుకుంటుంది. అందరూ అంతేగా, అందాలన్నీ పోగేసి జ్ఞాపకాలుగా దాచేసుకుందాం అనుకుంటాం. కానీ ఏముంటుంది ఆ సెల్ఫీలో? సూర్యుడు ఉంటాడు, చినుకులుంటాయి. మనం చూస్తున్నప్పుడు మనకి కలిగే ఆ ఫీలింగ్ ఆ ఫోటోలో ఉండదు కదా. అందుకేనేమో నాకు డైరీ రాయడం ఇష్టం. చూసిన ఆనందంతో పాటు చూసినప్పుడు కలిగే ఆ ఫీలింగ్ని అక్షరాల్లో దాచేసుకోవచ్చు. ఏదైనా జరిగింది అనుభూతిగా మారితేనే జ్ఞాపకంగా మారుతుంది. మనకి ఏదైతే గుర్తుంటుందో అదే మనం గడిపిన జీవితం. వేసుకున్న డ్రెస్ గుర్తులేదు, వెళ్ళిన రెస్టారెంట్ గుర్తులేదు, మాట్లాడిన సందర్భం గుర్తులేదనుకో, వాటిని జీవించినట్టలా. ఇప్పుడు ఈ డైరీలో నేనేం రాస్తున్నానో అవి నేను గడిపిన క్షణాలు కాదు, బ్రతికిన క్షణాలు. మొదటిసారి హైదరాబాద్కి వచ్చాను. రావాలి క్యాబ్ మేడం, మేడం క్యాబ్ మేడం. వద్దండి, నా ఫ్రెండ్ వస్తానంది. ఊరుకోండి మేడం, ఇవాళ రేపు ఫ్రెండ్స్ ఎక్కడ వస్తున్నారు, అందరు క్యాబ్లో వెళ్ళిపోతుంటాను కదా. ఫోన్ వాడమంటే వాడవు, అదే ఫోన్ ఉంటే క్యాబ్ బుక్ చేసుకుని హ్యాపీగా వచ్చేసేదాను కదా. సంజు, కానీ దిగిన వెంటనే నిన్ను చూసేదాన్ని కాదు కదే. నేను చూడాలంటే ఇంకా 45 మినిట్స్ వెయిట్ చేయాలి. నా వల్ల కాదు. నువ్వేంటే సడన్ గా హైదరాబాద్కి? వెంకట్రావు అనే అతన్ని కలిసి ఈ కవర్ స్వయంగా ఇమ్మని తాతయ్య పోయే ముందు తన చివరి మాటగా చెప్పారు. ఇంతకీ ఏముంది ఆ కవర్లో? ఏమోనే తెలియదు. ఈ కవర్ ఆయనకి చేరడం చాలా ముఖ్యమంట. హే హాయ్, అండ్ డాక్టర్ సందీప్, మీ కొత్త నైబర్ని. ఇవాళ మీ పక్క ఫ్లాట్లోకి వచ్చాము. అయితే? యాక్చువల్లీ పోస్ 1 సెకండ్. అందరు వచ్చారు, రిలేటివ్స్ అందరూ. పాలు పొంగించాలంటే పాలు ఉన్నాయి కానీ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాం బ్రో. అందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఐ నీడ్ ఎ మ్యాచ్ బాక్స్ ప్లీజ్. 1 minute. ఫ్లాట్ అంతా స్మోక్ ఉందేంటి? మ్యాచ్ బాక్స్ లేదు, నిప్పు ఉంది. అంటించుకో. సృజన. హాయ్ సృజన. అదంతేలే, అలానే ఉంటది కానీ నువ్వురా. అందరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటుంటే కదా మనం ఫ్రెండ్స్ అంటాం. మరి వీళ్ళేంటి ఎవరికి వాళ్ళు సంబంధం లేకుండా ఉన్నారు? సంజన నన్ను వాళ్ళకి పరిచయం చేసింది, కానీ ముందు వాళ్ళకి వాళ్ళని పరిచయం చేయాలి. ఏం చేస్తున్నారే? సరిగ్గా చూడు, చంపేసి. ఆగు, చంపకు. అంటే మీరు దాన్ని తింటారా? చంపితే తినాలా? నాకు తెలిసినంత వరకు ఈ నేచర్లో ఒక్క ప్రాణి ఇంకో ప్రాణిని తినడానికి తప్ప చంపకూడదు. పర్ఫెక్ట్, యు గైస్ నెయిల్డ్ ఇట్. ఐ థింక్ ప్రెజెంటేషన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవున్నాయి కదా. డిడ్ ఎవరీవన్ చెక్? తోమం తినుడేంద్రా? దేనైనా చంపితే తినాలి తెలుసా? రేపు మన క్లయింట్ ఈ బీటా వర్షన్ చూడబోతున్నాడు. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, ఎర్రగడ్డ మీదకి వెళ్ళి వచ్చినావా ఏంది? డైరీ రాస్తుందని చెప్పాను కదా, ఆ అమ్మాయి చెప్పింది. టేక్ కేర్ ఆఫ్ ది పీపీటీ. యాడికెళ్ళి దొరుకుతారా నీకు ఈ నమూనాలు? ఇంకేం చెప్పలే? అయితే ఇప్పుడు ఏం చేస్తావు దాంతో? పెంచుకుందాం. యు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది డాక్యుమెంటేషన్. పీరియాడిక్ సినిమా లెక్క పీరియాడిక్ పోరి. మేడ్ ఇన్ 1990. అరే, అట్లుంటే మంచిగుంటది అని అనుకునే వాళ్ళు ఉంటారు కానీ గట్ల ఎవరుంటారా? మొన్న గపోర్తో 2 ఏళ్ళు కలిసి తిరిగిను. అదేందో నీకు అర్థం కాలే. ఇప్పుడు ఈ పిల్ల ముక్కు తెలీదు, మొహం తెలీదు. దీంతో కనెక్ట్ అవడం అవసరమా? తను చాలా డిఫరెంట్గా ఉందిరా, అందుకే చదవాలనిపిస్తుంది. హాయ్ సజిన్. బాగి, రేపు ఈవినింగ్ క్లయింట్ మీటింగ్కి నీతో పాటు అరుణ్ వస్తున్నాడు. బట్ అజిత్, కోడింగ్ అంతా సిద్ధునే చేశాడు. సో ఓన్లీ హీ కెన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. కమాన్ బాగి, వీడి క్లయింట్ దగ్గర ఏదైనా తేడాగా బిహేవ్ చేసి మన యాప్కి ఫండింగ్ రాలేదనుకో, మనం ఆఫీస్ క్లోజ్ చేసుకుని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. లెట్స్ బీ ఆనెస్ట్ అజిత్, ఓన్లీ హీ హ్యాస్ ఆల్ ద నాలెడ్జ్ ఆన్ దిస్. సరే, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, యూ బోత్ ఆర్ ఫైర్డ్. ఏడ్చినోతి.
వచ్చిందిరా పిల్ల హైదరాబాదు? ఏమే, ఈ ఫోన్ తీసుకుని గూగుల్ మ్యాప్స్ పెట్టుకో. అడ్రస్ ఈజీగా దొరుకుతుంది. త్వరగా వెళ్ళొచ్చేసేయచ్చు. అక్కర్లేదు. ఎలా వెళ్తావు? నేను బస్సులో వెళ్తానే. టైం వేస్ట్ అవుతుంది కదా. నాకు చాలా టైం ఉంది, నువ్వేం కంగారు పడకు. బాయ్. సంజు, సాయంత్రం కొంచెం తొందరగా వచ్చేవా? ఓకేనా? బాయ్. అయినా దారిన పోయే ప్రతి దానే అని అడ్రస్ అడుక్కుంటూ పోవడమేంద్రా? ఇట్స్ కాల్డ్ హ్యూమన్ ఇంటరాక్షన్ భాగి. అకార్డింగ్ టు నందినీస్ ఫిలాసఫీ, వెళ్ళే ప్లేస్ కన్నా వెళ్ళే దారి, కలిసే మనుషులు, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఊకే వెనకేసుక రాకరా. ఫిలాసఫియా నా బొంద. ఆ ఫిలాసఫీని ఎక్స్పీరియన్స్ చేద్దాం. గూగుల్ మ్యాప్స్ ఆఫ్. హ్యూమన్ ఇంటరాక్షన్ తర్వాత మనకి మీటింగ్ మిస్ అయితే యానిమల్ ఇంటరాక్షన్ అవుతుంది. అన్నా, ఇక్కడ సనాతన ట్రస్ట్ ఎక్కడా? ఓన్నా ఇది రోల్ రిజోర్టేడా? మ్యాప్ పెట్టుకొని పోవచ్చు కదా. ఓ మాకు మ్యాపులతో పని లేదు, హ్యూమన్ ఇంటరాక్షన్ కావాలి కదరా సిద్ధు? యా. ఎక్కడా? అక్కడేం పని? అది వెంకట్రావు గారిని కలవాలి. అక్కడ ఓపెన్ చేసిన డోర్. అదా? థ్యాంక్స్ అన్నా. అజిత్, మీకోసం వెయిట్ చేసి చేసి క్లయింట్ వెళ్ళిపోయాడు. అజిత్, ఐమ్ రియల్లీ సారీ అజిత్. కావాలనే సుజిత్ అవాయిడ్ చేసి సిద్ధం తీసుకెళ్ళావు. ఆల్రెడీ టోల్డ్ యూ దట్ హీస్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ గై, బట్ హి స్టిల్ డిడ్ ఇట్. ఇప్పుడు చూడు, మీరు చేసిన పని వల్ల ప్రాజెక్ట్ మొత్తం పోయింది. అజిత్, ఇప్పుడు బాగా నందిని ఫిలాసఫీ రైటేరా. క్లయింట్ ముందు వెళ్ళిపోయాడు అంతే. ఈ సారా పోరి దొరకాలా, దాన్ని కిందేసి దంచుడే. అక్క అక్క హ్యాపీ బర్త్డే. బర్త్డేయా? సారీ మా, ఈరోజు నా బర్త్డే కాదు. హే కేకు కేకు. హే చోటు, బర్త్డే కాదంట, వెళ్ళు. బర్త్డే కాదా? వెంకట్రావు గారు. వెంకట్రావు గారా? వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చి చాలా కాలం అయిందమ్మా. కనీసం 1 సంవత్సరంన్నర అయి ఉంటుంది. అంటే ఆయన్ని కలవడం నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా దగ్గర ఆయన డీటెయిల్స్ ఏవి లేవమ్మా. చూడమ్మా, వెంకట్రావు గారు ఒక కేసు విషయంలో క్రిమినల్ లాయర్ పద్మనాభం గారిని నాంపల్లి కోర్టులో కలుస్తుంటారని విన్నాను. ఆయన దగ్గరికి వెళ్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియచ్చు. లాయర్ పద్మనాభం, లాయర్ పద్మనాభం. ప్లీజ్ స్టాప్, ప్లీజ్ స్టాప్. ఓహో, బోత్ యూత్. వர சபி வணக்கம். చెప్పండి సార్. கார் ரிப்பேரு, எயிர்போர்ட் போனோம், ஃப்ளைட் டைம் ஆச்சு, கொஞ்சம் லிஃப்ட். రండి కూర్చోండి సార్, కూర్చోండి పర్లేదు. ஐயோ ரொம்ப தேங்க்ஸ். బ్యాక్ పెయిన్, ఫ్రంట్ షీట్ ప్లీజ్. నా తల మీద కూర్చోబెడతా, ముందంట వెనకాలంట. పెద్ద మనిషిరా, ఫిలాసఫీ. కూర్చోండి సార్. మంచి బాబు. అమ్మ నా కాలు పావి. తగిలిందా? సారీ సారీ, ఆ పక్క కూర్చోవాల్సింది, తగిలి ఉండదు. தண்ணி இருக்குமா? அந்த தண்ணி இல்ல, குடிக்கிற தண்ணி, ட்ரிங்கிங் வாட்டர். ఓ థ్యాంక్ యూ. మినరల్ వాటర్ దానే. మొదటికే మోసం మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నాడు. అన్నాడా? అసలే టెన్షన్ తోటి మైండ్ దొబ్బున్నాం. ఇచ్చిన తాగు. టెన్షనా? టెన్షన్ ఎందుకప్పా? 3 years కష్టపడి లవ్ చేసి యాప్ని డెవలప్ చేసాం సార్ మేము. ఆ క్లయింట్ ఏమో వెళ్ళిపోయాడు. அந்த యాప్ అన్నా వాట్సాప్, ఫేస్బుక్ అంద మాదిరి దానే. మనమంతా బెబ్బెబ్బేయా? నువ్వు మూసుకుంటే నేను చెప్తాను. వాట్సాప్, ఫేస్బుక్ లాంటి నార్మల్ యాప్ కాదు సార్ ఇది. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ యాప్. సూపర్ అప్పా. నువ్వు ఆ పప్ప ఎందుకే? మీరు దిగాల్సిన చోటిదే, దుబ్బేయండి. அப்படிதாம்மா, நான் வர தம்பி. ரொம்ப நன்றி வர, பாப்பா. வர. வணக்கம். బోర్డింగ్ పాస్ ఎక్కడ తీసుకోవాలో తెలుసా తంబి? அங்க போர்டு இருக்குமில்ல பாப்பா, நான் பாத்துக்கிறேன். போயிடு. போயிட்டு வரேன். థ్యాంక్ యూ సార్. వస్తానే. ముందుకు వచ్చుకొచ్చా. ఇలా సిద్ధు తప్పేం లేదు అజిత్. యాక్చువల్లీ తప్పు నాదే. తనతో జీపీఎస్ ఆఫ్ చేయించింది నేనే.
యాక్చువల్లీ బుక్లో ఏముందండి సార్? ఆపు యాక్చువల్లీ యు బోత్ ఫైర్డ్. మిస్ యూ బ్రో. నాకేం చేసావుగా? నేను తీసుకొస్తాను బాగి. రే ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. కాల్ చేయి. యా ఐల్ కాల్. పోయి మొహం కడుక్కో. సియు సిద్ధు. సార్ 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 వాట్? క్లయింట్ ఎందుకో కాల్ చేశారు సార్. పద. బటన్ వద్దు. Wait, Sidhu. Sidhu! Sidhu! The client wants to talk to you. Please come. Hey, come on. என்ன பாகியாக்கா நல்லா இருக்கியா? How are you? అర్రే తమ్మి నువ్వా? ఎట్లున్నావు? మంచిగా క్లయింటా? క్లయింట్ అంట. సార్ సార్ సారీ సార్, మీరంతా సింపుల్ గా ఉంటే తెలియక తమ్ముడు అనేసిన. జర మాఫ్ చేయరి. ஒன்னும் பரவாயில்ல அக்கா, நான் ரொம்ப ஜென்ரலா இருப்பேன். சேம் லைக் யூ பீப்புள். யா సిద్ధు సార్ చూడప్పా, నీ యాప్ ரொம்ப నచ్చింది. నీ క్యారెక్టర్ ரொம்ப ரொம்ப నచ్చింది. సూపర్ గుడ్ அப்பா. వాట్? సిద్ధప్పా, యాప్ன்றது మొబైల్లో ఉండును, కానీ దాన్ని యూజ్ చేసేది నమ్మ మనుషులదానే. నీ క్యారెక్టర్ నిండా నచ్చింది. అదేదో కావాలన్నావు, హ్యూమన్ ఇంటరాక్షన్, అది ரொம்ப నచ్చింది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీకే ఇస్తా ఉండాలి. ఇట్స్ ఫర్ యూ. ఎంజాయ్. జాను, సంజు ఇక్కడ. సంజు, నిన్నేనే పిలిచేది. ఏం చేస్తున్నావు బయట ఒక్కదానివే కూర్చుని? ఏ సంజు, వైఫై రావట్లేదే. టైంకి మొబైల్ నెట్వర్క్ కూడా పనిచేయట్లేదు. నీ మొబైల్ ఇవ్వ ఒకసారి. నీ మొబైల్ ఇవ్వే ఒకసారి. ఏ సంజు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావే? కిరణ్ నన్ను చీట్ చేశాడు. నాతో రిలేషన్లో ఉంటూ వేరే అమ్మాయితో కూడా రిలేషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇన్స్టా ఇంకా ఫేస్బుక్లో చుక్కలు చూపిద్దాం. ఆగు. హ్యాష్ట్యాగ్ చీటర్ అని కూడా పెట్టు. ఆ పని చేయవే. ఒకే ఫ్లాట్లో ఉన్న మీకు మీ ఫ్రెండ్ ఎందుకు ఏడుస్తుందో మెసేజ్ పెడితే గానీ తెలియలేదా? అయ్యో, కళ్ళు చూడవే ఎంత ఎర్రగైపోయాయో. ఏ ఆగు సంజు, ఇంకొకటి చెప్పనా? అతను నిన్ను నిజంగా లవ్ చేయలేదు. ఒకవేళ నిజంగా లవ్ చేసుంటే వేరే అమ్మాయికి అట్రాక్ట్ అయ్యేవాడు కాదు కదే. అలా అయ్యాడంటే అతను నిన్ను లవ్ చేయడం లేదు కదా. నువ్వు కూడా ఏమీ తన్ని లవ్ చేయలేదు. నేను లవ్ చేయకపోవడం ఏంటి? నిజంగా నువ్వు తన్ని లవ్ చేసుంటే అతని వీక్నెస్ని యాక్సెప్ట్ చేయకపోయినా కనీసం క్షమించేదాన్ని. అప్పుడు అది లవ్ కాదు కదా. లవ్వే లేని చోట బ్రేకప్ ఏంటి, చీటింగ్ ఏంటి? హాయ్ ప్రీతి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో, కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాను. ప్రీతి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. హ్యావ్ అ గ్రేట్ లైఫ్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. యా బేబీ, రేయ్, ఎప్పుడు ఫోన్ వాడితే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇవ్వు. 1 minute. రే సిద్ధు, ఆగిపోయావేంట్రా? అరే సిద్ధు, నిన్నేరా? ఏ రారా?
లెట్స్ గివ్ హిమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సిద్ధు రారా భోంచేద్దు, నీకు ఇష్టమైన వంట చేశాను. ఎక్కడికి రా? ఎక్కడికైతే మీకు ఎందుకు, పదంతా తేల్దాం. ఆగరా, హీ నీడ్స్ టు బి ట్రీటెడ్. ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. బాగుంది బాగుంది బాగుంది, చాలా బాగుంది. పప్పుల్స్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆయన కావాల్సిన ట్రీట్మెంట్ కాదు నాన్న, కొంచెం టైం అండ్ లవ్. ఆయనతో 50 సంవత్సరాలు జీవించిన నాన్నమ్మ చనిపోతే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి అని ఆలోచించారా? డిప్రెషన్కి వెళ్ళిపోతారు నాన్న జనాలు. ఆయనతో మాట్లాడే మనుషులు లేక ఇంటి నుంచి వెళ్ళిపోయారు, కానీ మతిస్థిమితం లేక కాదు నాన్న. సిద్ధు 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 ఆగు. మీరు సంపాదించే డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు, కానీ మీరు ఇవ్వాల్సిన టైం మీరు ఒక్కరే ఇవ్వగలుగుతారు. ఆ టైం మీ దగ్గర లేకపోతే చెప్పండి, తాతయ్య నేనైనా తీసుకెళ్తాను. అడ్డం 16 ఆనందింపజేయునది. ఆనంది సరిపోవటం లేదు. సార్ జడ్జి గారు వచ్చే టైం ఏంటి సార్? ఆగు శర్మ, ఇక్కడ ఇరుకు తొబ్బింది. ఆనందింపజేయునది. నమస్తే, నా పేరు నందిని అండి. నేను లాయర్ పద్మనాభం గారిని కలవడానికి వచ్చాను. నంది అమ్మా, నేనే లాయర్ పద్మనాభాన్ని, రండి. థ్యాంక్స్ అండి. అలాగేనమ్మా. అదే నా పేరు తెలుసు, నందిని. ఇప్పుడే ఫజిల్ పూర్తి చేసి వచ్చా. చెప్పు. వెంకట్రావు గారిని కలిసి ఈ కవర్. వెంకట్రావా? ఆకుల వెంకట్రావు గారు. మా ఆకుల వెంకట్రావా అంటే వాయిదాలకు రాని వెంకట్రావు. ఏమయ్యా, మన ఆర్ఫనైజ్ కేసు రావయ్యా శర్మ, ఎక్కడ పడితే అక్కడ నిలబడతావు. అవునమ్మా, వెంకట్రావుతో మీకేంటి పని? మా తాతగారు ఆయనకి కవర్ ఇమ్మని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏముందా కవర్లో? ఏమో తెలియదండి. ఏమయ్యా శర్మ, సార్ వెంకట్రావుది కేసు ఎప్పుడుందో చూడు. ఏమయ్యా, ముందే 3 కేసులు 30 పేజీలు తిప్పుతున్నావు. సార్ 3వ తారీఖున ఉంది సార్. సోమవారం. నమస్కారం నమస్కారం. ఓ పని చేయమ్మా, ఆ కవర్ మా వాడికి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. వెంకట్రావుకి సోమవారం ఇచ్చేస్తాడు. అది ఈ కవర్ వెంకట్రావు గారికి నేనే స్వయంగా ఇవ్వాలండి. సరేనమ్మా, అయితే సోమవారం మధ్యాహ్నానికి వచ్చేసాయి. వెంకట్రావుకు నువ్వే ఇచ్చేసాయి. ఓకే? సోమవారం ఆయన తప్పకుండా వస్తారు కదండి? రావచ్చమ్మా. కీసిరా. ఏడికిరా? ఆ వెల్డింగ్ షాప్ కూడా నందిని చేసి హారెస్ చేస్తాడ్రా. పగులుతాడికి ఈరోజు. అమ్మ ఏడుస్తుంది. ఏడుస్తుంది కాదురా, ఏడ్చేసింది. ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అయినా నువ్వు లైవ్ మ్యాచ్ చూస్తలేవు. అయిపోయిన మ్యాచ్ కి హైలైట్స్ చదువుతున్నావు. హే నందిని, ఈవినింగ్ అలా వైకుంఠపురం సినిమాకి వెళ్దామా? సినిమాకి వెళ్తున్నాం, నా ట్రీట్. అలా వైకుంఠపురం మూవీ పేపర్ రెడీ పెట్టుకోండి. రే, సిద్ధు గారు సినిమా తీసుకెళ్తున్నాడు. అది 2 years ముందు రిలీజ్ అయిన సినిమారా. వింటర్లో వేసేయండి, ఆఫ్ చేయండి. రే,
వాడు ఎండాకాలంలో స్వెటర్ వేసుకొచ్చాడేంటి? నందిని డైరీలో డిసెంబర్లో. రే సిద్ధు, యాప్ పేమెంట్ గేట్వే గురించి రేపు డిస్కస్ చేయాలి, మర్చిపోవద్దు. నువ్వు మర్చిపోయావా? రేపు వెంకట్రావుని కలవడానికి నందిని కోర్టుకి వెళ్ళాలి. ఏ? నందిని కోర్టుకి వెళ్ళాలి. వెంకట్రావు గారు వస్తారని ఈ రోజు అంతా కోర్టు దగ్గర వెయిట్ చేశాను, కానీ ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో ఎలా కలవాలో తెలియట్లేదు. అమ్మా నందిని, నందిని అంటే మీరేనమ్మా? అవును. లాయర్ పద్మనాభం గారిని కలిసి వెంకట్రావు గారి గురించి అడిగింది మీరేనా? వెంకట్రావు గారా? అవునమ్మా. ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి ఒంట్లో బాలేదమ్మా. మీరు ఈ ఏరియాలో ఉంటారని ఆయనే నాతో చెప్పారు. మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మన్నారమ్మా. మీరు వస్తారా? అయ్యో అలాగా, నేను రండమ్మా ప్లీజ్. బుద్ధుందా నీకు అసలు? మెంటల్. అరే ఎవరు వచ్చి వెంకట్రావు గారు పిలుస్తానంటే ముందే ఆలోచించుకుంటే బండి ఎక్కిస్తావా? ఎవరో నువ్వు లాయర్ గారితో మాట్లాడడం వినేసి నేను ట్రాప్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఆపారు? పండికింది 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 పండికింది. ఓ గాడ్. ఎవరు? బాగి ఓపెన్ చేయి. సిద్ధు, రే బాగి, హ? రే నువ్వు రారా, చాలా చెప్పాలి. రే, రే సిద్ధు, ప్లీజ్ 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 2 minutes. ఏమైందిరా చెప్పు. అంకుల్ 2 నిమిషాలు పంపించేస్తా. 2 minutes నాన్న. నువ్వు రారా. రే, మా అయ్య ఆడ గుండాకి సస్తాడ్రా. బుద్ధుందా మీ అమ్మాయిలకి? ఏ కారు పడితే ఆ కారు ఎక్కేస్తారా? నందినియా? తనకేం అయి ఉండదు లేరా, టెన్షన్ పడకు. అరే తనకేం అయ్యి ఉండదు నీకెలా తెలుసు చెప్పు. అయ్యో నా డైరీ. రే, ఆత్రం ఆగిపోతే మూత్రం పోసుకో. జర వాడరా, ఏమన్నైతే మిగతా పేజీలు ఎట్లా రాస్తుంది? ఏమో వాడతాన తర్వాత ఏమైనా చేస్తుంటే, ఆ బాధ మొత్తం తన దీనిలో రాస్తుంటే ఎట్లా చదువుతాను రా నేను? నా వల్ల కాదు. అరే అరే, అది అయిపోయిన బాగుతానరా, నన్ను దొబ్బకు. నెక్స్ట్ పేజ్ చదువు. రే బాగీగా, ఒక టన్ను బరువున రాయి తీసుకుని పక్కన పెట్టమని పెడతాను కానీ ఒక్క పేజీ తిప్పలేకపోతున్నాను రా. షోరింగ్ వస్తుంది నాకు. అయ్యో బాగున్నాయి. అరే అరే పాపం, గా ముక్కలేం చేసినీరా? ఇగో గిజదు గిజదు, నన్ను టెన్షన్ పెట్టకు. రే, ఏం జరిగిందో చదవని, ఏమైనా ఘోరం జరిగితే చెప్పనులే. అన్నా అన్నా పెన్ కొనండి అన్నా. అన్నా అన్నా, అక్క అక్క, ఆ రోజు డబ్బులు ఇచ్చావు కదక్క. అక్క నేనక్క, సాయిని. అక్క అక్క అక్క, ఇది చూడక్క. అక్క అక్క, ప్లీజ్ నన్ను వదిలేయండి అన్న, ప్లీజ్. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్, నీకు దండం పెడతాను. ఏం జరగలేదు ఆడ, తుక్క తెగ ఫీల్ అయిపోతున్నావు. ఏం జరగలేదా? లే, స్నానం చేయలే, త్వర. కనిపిస్తే మాట్లాడేదానివి, ఈరోజు మాట్లాడకపోయేసరికి నాకు అప్పుడే అనుమానం వచ్చిందక్క.
అందుకే ఈ అంకుల్ హెల్ప్ అడిగాను. Yes! పిచ్చి పనులు. Yes! She's safe! She's safe! She's safe! రే 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 ఆకులు ఇంకా పడ్డావేంట్రా? She's safe! రే రే ఎక్కడికి రా? రే సడన్ గా గట్ల డల్ అయిపోయినావేంద్రా? ఇప్పుడు ఆ పిల్ల సేవ్ అయిపోయింది కదా, టెన్షన్ పడి ఏం లాభం? సుటపియో. అయినా తన్ని నేను కాపాడలేదు కదరా. ఆ సందీప్తో ఎక్కడ లవ్లో పడిపోద్దని భయంగా ఉందిరా. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్, జేజే హాస్పిటల్. డాక్టర్ సందీప్. మన డాక్టర్ సందీప్ రా. అరే ఏడిపోతున్నావురా? సిద్ధు 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 ఏంట్రా ఫీవర్ పెట్టుకుని? కరెక్ట్ 10 అక్షరాలు ఉన్నాయి. అయితే ఏంది? నందిని లవ్ లెటర్ ఇచ్చిన సందీప్ ఇతనేనే, డాక్టర్ సందీప్ బి. మై గాడ్. అంటే అంటే ఆ నందిని ఇప్పుడు పక్కనింట్లోనే ఉంటదన్నమాట. అరే పదరా పోయి చూద్దాం. కాదురా ప్లీజ్, నేను తట్టుకోలేను రా. నేను ఏ, వెళ్ళిపోతా. పోరా. అరే పిచ్చిలేసిందా? పక్కింటోడు వైఫ్ నందిని అయితే ఎలా చూస్తాను చెప్పు? నువ్వు కళ్ళు మూసుకోలే, నేను చూస్తా. నువ్వు జరుగు. ఏంటి ఇలా వచ్చారు? ఎనీథింగ్ సీరియస్? యూనో యాక్చువల్లీ సందీప్, ప్రిస్క్రిప్షన్ లో చిన్న డౌట్ ఉంది. వీటికేం అర్థం కావట్లేదు. క్యాన్ వి కమ్ ఇన్ సార్? యా కమెంట్ కమెంట్ ప్లీజ్ కమెంట్. యా యా. సిద్ధు మీరేంటి అక్కడ అయిపోయారు? లోపల రండి. మీ ఇల్లు అనుకోండి, ప్లీజ్ బీ కంఫర్టబుల్. కూర్చోండి. నువ్వు రారా. ఏం తీసుకుంటారు, టీ ఆర్ కాఫీ? వద్దండి. నో ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. ఐల్ గెట్ సంథింగ్ ఫర్ యూ. ఫీల్ లైక్ యువర్ హోమ్. ఓకే రే సిద్ధు, ఈ నీకన్నా పొజిటివ్ ఉన్నాడురా. నందిని ఫోటోయే పెట్టలేదేడా. ఇల్లంతా ఇంత ఆర్గనైజ్డ్ ఉందంటే పక్కా కన్ఫర్మ్ రా, నందినియే. నీకు దండం పెడతాను రా. కన్ఫర్మేషన్ అవ్వలేదు కదరా, చూద్దాం రా. ఆగ్రా. రే కప్ సౌండ్స్ వస్తున్నాయి. కిచెన్ లో రొమాన్స్ జరుగుతుందేమో. నేను పోతున్నా. అరే ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ రా, నన్ను వదిలేరా. నా వల్ల కాదురా, ప్లీజ్ రా, ప్లీజ్ అమ్మ. పడలేనురా, ప్లీజ్ రా. రే వస్తుందిరా, వస్తుందిరా. సారీ గైస్, లేట్ అయింది. ఏంది మీరు వచ్చిర్రు? మీ వైఫ్ లేదా? ఓ నా వైఫ్ ఇవాళ తన బర్త్డే. బర్త్డేయా? రే చాలా ఆగు. వేరే వాడి పిల్లం బర్త్డేకి నువ్వు ఎక్సైట్ అయితే గలీజుకుంటది. కూసు. మా వాడికి బర్త్డేలు అంటే మస్తు ఇష్టం. బర్త్డే కదా, ఫ్రెండ్స్ తో షాపింగ్కి వెళ్ళింది. షాపింగ్ అయిందా? అంటే ఇంట్లో లేదనమాట. బర్త్డే పార్టీ ఎక్కడా? ఇవాళ ఈవినింగ్ 6 o'clock క్లబ్ హౌస్ లో పార్టీ. డోంట్ ఫర్గెట్, మీరు తప్పకుండా రావాలి. ఓకే క్లబ్ హౌస్ లోనా? మేము వస్తాంలే. ఏ వన్ సెక్ హ్యావ్ సమ్ కాఫీ మ్యాన్. పర్లేదండి, బర్త్డే టైం అవుతుంది కదా. అరే హ్యావ్ సమ్ కాఫీ, నేను బాగా పెడతాను కాఫీ. అబ్బబ్బబ్బా ఎంత మంచిగా డెకరేట్ చేసిరు. సందీప్ కి నందిని అంటే మస్తు ఇష్టమేమో. ఇలా అయితే రాను నేను. రే రారా, నీది అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ కదా. రా. ఎక్స్క్యూజ్ మీ 1 second. హే హాయ్ గైస్. Hi Sandeep, how are you? Hi, thanks for coming here. Where is the birthday girl? Can we see her? She was about to cut the cake. You know what? తనకు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. కమ్ జాయిన్ మీ, సర్ప్రైజ్ చేద్దాం. సర్ప్రైజ్ రండి, కమ్ మ్యాన్. హే నువ్వేంటి ఏం తీసుకోవట్లేదు బ్రో? హ్యావ్ సంథింగ్ నా. సందీప్ నా ఫోన్ చూసావా? కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పీటర్. హ్యాపీ బర్త్డే. నువ్వు నందిని కాదు బ్రో, తన నందిని కాదు బ్రో. హ్యాపీ బర్త్డే. తన నందిని
నందిని కాదు బ్రో, బాగి నందిని కాదు. ఏంటిది? నీకోసమే. హే హాయ్. సందీప్, మొన్న నువ్వు నాకు కాఫీ తెచ్చిస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును. నిన్న మా ఫ్రెండ్ కూడా అలాగే కాఫీ తెచ్చిచ్చింది. అప్పుడు కూడా నాకు సేమ్ ఫీలింగ్ కలిగింది. ఓకే. నువ్వు నాకు ఒక వినాయకుడు బొమ్మ కొనిచ్చావు, గుర్తుందా? యా. నాకు చాలా నచ్చింది నిజంగా. ఓకే. కానీ ఈ రోజు లేచి చూస్తే నా ఫ్రెండ్ నాకు ఈ డ్రెస్ కొనిచ్చింది. చాలా బాగుంది కదా? బాగుంది. సేమ్ ఫీలింగ్. ఇద్దరి మీద సేమ్ ఫీలింగ్ వస్తే అప్పుడు అది లవ్ కాదు కదా? అది ప్రేమించడానికి మనకు ఒక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే దానికి ఆన్సర్ ఉండకూడదు. సంజు, ఈ రోజు ఏమైందో తెలుసా? అది కాదు, విను. వెంకట్రావు వచ్చారు తెలుసా? వాటర్. వెంకట్రావు గారు ఇక్కడికి వచ్చారా? ఆదివారం దివాకర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కలుస్తా అన్నారులే. వెంకట్రావు గారు ఇక్కడే కలుస్తా అన్నారు. ఈ కవర్ ఆయనకి ఇచ్చేస్తే తాతయ్య చెప్పిన పని అయిపోతుంది. అమ్మా నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. ఆయనకి కవర్ ఇచ్చేసిన వెంటనే కాశీకి వెళ్ళాలి. ముంత మసాలా కావాలక్క? సరే, నా చెయ్యి ఇక్కడ స్పెషల్ అక్క. ఈ రోజు నీకు వెరైటీ టైప్ చేసి చూపిస్తా. వీడి దగ్గర ముంత మసాలా ఏం బాగుండదు. ఎవరిది తొక్కలో ముంత మసాలా? మీ మొగాల కంటే బానే ఉంటదిలే. ఏ అలా కాదు, రెండు నిమ్మకాయ చుక్కులు, రెండా? సరే అక్క. పచ్చమిరపకాయలు సన్నగా కోసే. ఉప్పొద్దు. కల్లుపుందా? ఏ అలా కలుపుకు, ఇలా రా. కళ్ళు మూసుకో. అక్క కళ్ళు మూసుకోరా. అక్క కళ్ళు తెరవచ్చా? హే ఆగు, చూడట్లేదు కదా? అక్క ఇంకెంతసేపు? కళ్ళు తెరువు. ఏమైందక్క? చేపట్టు. సూపర్ ఉందక్క. ఇంకొంచెం బెటర్ అక్క. ఆ సీక్రెట్ ఏందో నాకు చెప్పవక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. ఇది నందిని సీక్రెట్, నేను చెప్పను. బాబు ముందు మసాలా వస్తున్నాయండి. నందిని అంటే నువ్వేనమ్మా? అవును. మీరు? నా పేరు వెంకట్రావమ్మా. మీరేనా? అవునమ్మా. మీకోసం ఎంత వెతికానో తెలుసా? అలాగా? ఒక్క నిమిషం. సరే అమ్మా. వెంకట్రావు గారు వచ్చారు, నేను మళ్ళీ మాట్లాడతాను.
జరుగుంటదిరా? వెంకట్రావుకి కవర్ ఇచ్చినాక ఆ పోరు మళ్ళా ఊరికి జంప్ అయి ఉంటది. కాదురా బాగి, ఇన్ని రోజులు డైరీ చదివినంతసేపు నందిని ఏదో నాతోనే ఉన్నట్టు అనిపించింది. కానీ ఒక్కసారి డైరీలో పేజెస్ అయిపోగానే నందిని నాతో బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినట్టు అనిపించిందిరా. రే సిద్ధు, ఇంతకు ముందు తొందరపడి రాంగ్ పర్సన్ని ప్రేమించిన. ఈసారి లేట్ చేసి రైట్ పర్సన్ని పోగొట్టుకోకు. పంచాయతీ ఇక్కడ వాస్తు విశ్వనాథం గారి ఇల్లు ఎక్కడ బామా? ఆ కనిపించే ఇల్లే బాబు. సరే మరి ఉంటాను. నంది, అమ్మా, ఎవరు ఎవరు బాబు? అమ్మా నా పేరు సిద్ధు. నేను నందిని ఫ్రెండ్ని. హైదరాబాద్ నుంచి వచ్చాను, తనని కలవడానికి వచ్చాను. ఒక్కసారి నందిని ఫ్రెండ్ అంటున్నావు, నందిని గురించి తెలియదా? తెలుసమ్మా, నాకు నందిని గురించి చాలా బాగా తెలుసు. మా నందిని మీకు తెలుసుంటే, నందిని తన ఫ్రెండ్ 2 సంవత్సరాల క్రితం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం మీకు తెలియదా? మీరు నందిని అమ్మమ్మే కదా? నేను రాంగ్ అడ్రస్కి వచ్చాను. లేదు బాబు, ఆగు. యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. నేను వెళ్ళేసరికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. బాబు గారు, నానా ఇక్కడితో అవుట్ నీ మంత్రి. చెక్. నానా ఇలా ఉంచావు? అరే సిద్ధు, డాక్టర్ గారు ఆడమంటే ఆడుతున్నాంట్రా. మెంటల్ అబిలిటీస్ పెరుగుతాయన్నారు. చూడు ఎంత బాగా ఇంప్రూవ్ అయ్యారు. నానా సూపర్ గాడే, ఇంప్రూవ్ అయింది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. తీసుకో.
సిద్ధు 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 ఏంట్రా అసలు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు? నాది థ్యాంక్స్ ఫర్ గివింగ్ బ్యాక్ మై ఫాదర్ రా. అరే బాబు రూమ్ రెడీ చేయండి. లక్ష్మి సైకిల్ ఏంట్రా, కార్లో వెళ్ళొచ్చు కదా. పర్లేదు నాన్న, నాకు సైకిలే కంఫర్ట్. వెళ్దాం పద. ఏమైందిరా? ఎక్కడికి? యాక్సిడెంట్ అయితే పోలీస్ కేసు అయి ఉంటది కదా, తెలుసుకుందాం పా. ఏం యాక్సిడెంట్ రా? అది కాదురా సిద్ధు, తన సమాధిని చూస్తేనైనా నువ్వు కొంచెం ఫ్రీ అవుతావని. సమాధిని చూస్తే నందిని చనిపోయిందనే విషయం నా బ్రెయిన్కి ఫోర్స్ఫుల్గా ఎక్కించమంటావా? భాగి, నందిని నా లైఫ్లో అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కానీ ఎప్పుడు ఉంది. హాయ్ గైస్. సిద్ధు ప్లీజ్ రా సిద్ధు. స్వామి, తాతయ్య. ఏ సుబ్బారావు, మొహమాటం లేకుండా భోంచేయి. కొంచెం అన్నం వేసుకో. తాతయ్య హాయ్ సిద్ధు, వడ్డించు నాన్న. అది టిఫిన్. కానీ ఈ టైంలో మీ ఆరోగ్యం అసలే బాగాలేదు, అవసరమా ఇదంతా? సిద్ధు, మొదట్లో మీ నాయనమ్మ చనిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. మంచి అయినా చెడైనా ఆ మనిషి పోయాక కూడా మిగిలిండేది ఆ మంచి పనే కదా. ఒక పనిని మనిషి చేయాలనుకున్నప్పుడు ఆ పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతికున్నట్టే కదా. అన్నపూర్ణమ్మ అన్నదానం చేస్తానని మొక్కుకుంది, అన్నదానం జరుగుతోంది, అంతే. తాతయ్య, ఇప్పుడు ఒక మనిషి అనుకున్న పని జరుగుతూ ఉంటే ఆ మనిషి బ్రతుకున్నట్టే కదా? బ్రతుకున్నట్టే కదా? అమ్మా నందిని, 41D బస్ కండక్టర్ రామకృష్ణం రాయనది. ఇంతకాలం తర్వాత కూడా నీ చేసిన చిన్న సహాయం గుర్తుపెట్టుకుని 120 రూపాయలు పంపినందుకు చాలా సంతోషం. అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ రోజు నిన్ను గాంధీ హాస్పిటల్ ఐసీయూలో అలా చూసినప్పుడు చాలా బాధపడ్డాను. నువ్వు కోలుకుని ఇలా ఉత్తరం రాసినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను, నువ్వు చెప్పిన చిట్కా చాలా బాగా పనిచేసింది. ఒక్క గ్లాస్ మంచి నీళ్ళలో ఒక్క స్పూన్ వాంపుడి ఉంది కదా. దగ్గు ఆయాసం పూర్తిగా తగ్గాయి. ఉంటానమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈసారి అటు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. అంతా నీకు శుభం జరగాలని కోరుకుంటూ రామకృష్ణ. ఎవరినన్నా? కావాల్సిన వాళ్ళే తాతయ్య. రండి. ఇప్పుడు ఫోన్లో ఉండేవాడు ఇలా మొక్కనట్టం బాగుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత జేజే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ప్రాణం పోయిందట బాబు. ఏంటి ఆలోచిస్తున్నాయండి? భాగి సార్, రామకృష్ణ గారు ఆ బస్సులో ఉన్నాడు. నా పేరు సిద్ధు అండి. నేను నందిని ఫ్రెండ్ని. నందిని ఫ్రెండా? మీకు 120 రూపాయలు పోస్టులు పంపించింది ఆ అమ్మాయి. ఇప్పుడు ఎలా ఉంది బాబు అమ్మాయికి? అంతా ఓకేనా? సార్, మీరు నందిని ఎక్కడ చూసారు సార్ లాస్ట్? మా సరోజకి డాక్టర్ బైపాస్ సర్జరీ చేయాలంటేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ ఐసీయూలో చూశాను. సార్, ఐసీయూలో తను చూసిన డేట్ మీకు గుర్తుందా? జనవరి 20. నాకు బాగా గుర్తు. హలో మాస్టారు, జనవరి 18వ తారీఖు ఆ అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయిందని పేపర్లో వేసారు. మీరు జనవరి 20కి ఎట్లా చూస్తారండి? ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు సిద్ధు. అసలే రిటైర్మెంట్ ఏజ్. లేదమ్మా,
నేను చూసింది నందిన్నే. ఎట్లా చూస్తారండి? ఎట్లా చూస్తారు? సార్ మీరు ఏమనుకోకపోతే ఒకసారి మీరు మాతో పాటు హాస్పిటల్కి వస్తారా ప్లీజ్? నందిని 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 నందిని. సార్ మీరు చెప్పింది ఎట్లా ఆ పేరు గల వాళ్ళైతే ఎవరు అడ్మిట్ అవ్వలేదు సార్. రే సిద్ధు, నందిని చచ్చిపోయిందిరా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా గదే నిజం. లేదమ్మా, ఆ రోజు నేను మా సరోజ వచ్చాం కదా, నేను చూసింది నందినే. ఆ అమ్మాయి నాకు చిట్కా చెప్పింది, అందుకని ఆ అమ్మాయి నాకు బాగా గుర్తుండిపోయింది. అసలు 18వ తారీఖు జేజీ హాస్పిటల్లో ఉన్న అమ్మాయి 20వ తారీఖు గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ కేసు కదా, పోస్ట్ మార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేసి ఉంటారు. ఇవన్నీ జరుగుతాయి కదా సిద్ధు. సార్ మీరు అమ్మాయిని స్ట్రెచర్ మీద చూసారా? ఐసీయూ లోపల చూసారా? ఐసీయూలో చూశాను సార్. ఇప్పుడు తనకి ఆక్సిజన్ మాస్క్ ఉందా సార్? మాస్క్ ఉందా? సిద్ధు నువ్వు ఆగరా. ఉంది ఉంది, బతుకున్నట్టే కదా సార్. డ్రిప్ పెట్టప్పుడు డ్రాప్స్ పడతాయి సార్ పైనుంచి. డ్రాప్స్ పడుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్. సార్ ఐసీయూ రూమ్ లో పక్కన అది ఉంటుంది కదా సార్, హార్ట్ బీట్ సార్. హార్ట్ బీట్ లో గీతలు పైకి ఎదిగి వెళ్తాయి సార్. వెళుతున్నాయి అంటే బ్రతుకున్నట్టే కదరా సార్. కానీ ఈ అమ్మాయి పదే అంటుంటే నేను చూసింది నందిని కాదేమో అనిపిస్తోంది. వీళ్ళని వదిలేయండి సార్. నందిని బ్రతుకుంది, అదే నిజం. నువ్వు ఒట్టిగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు తెలుసా? సందీప్. రే హే సిద్ధు, హౌ యు మ్యాన్? మీతో ఒక 1 మినిట్ మాట్లాడాలి. యా చెప్పు. మీకు నందిని గుర్తుందా? సిద్ధు ఏంటి? ఇప్పుడు 2 years బ్యాక్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కలిసాను. షీస్ ఎ నైస్ గర్ల్. ఆ తర్వాత నేను కలవలేదు బ్రో. అవును, నందిని నీకెలా తెలుసు? అంటే నేను కూడా 1 year కిందనే కలిసాను. మీ లవ్ స్టోరీ, మీ లెటర్స్ అన్ని కూడా యాక్చువల్లీ ఐ నో. ఓకే కూల్. హౌ ఇస్ షీ నౌ? ఎలా ఉంది? షీ ఇస్ నో మోర్ యా. షీ పాస్డ్ అవే ఇన్ an accident. మరి నీకు ఎలా తెలుసు? తను బతికే ఉంది. కండక్టర్ చూసాడని చెప్పాడు కదా బ్రో. ఒకసారి గుర్తుంచుకోండి, తన యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు తనని మళ్ళీ చూసారా? బ్రో తనకి యాక్సిడెంట్ అనే విషయం కూడా ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది. తెలియదు నాకు ఏం జరిగిందో. సందీప్ తెలీదు. సందీప్ తెలియకపోతే ఇంకెవరు? పదరా. సిద్ధు వాట్ హ్యాపెండ్? మ్యామ్ చాలా రోజులకు వచ్చారు. మ్యామ్ ఏం లేదు, నందిని 2 years కింద వచ్చింది కదా మ్యామ్. అప్పుడు మీతో తను ఏం మాట్లాడింది? ఏమైనా చెప్పిందా? లైక్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అలాంటిది చెప్పిందా? లేదు సిద్ధు గారు, ఎప్పుడు రాలేదే. రషీద్, నందిని లాస్ట్ ఇక్కడ చూసావు. తను ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది భయ్యా? ఆ పిల్లని అదే మొదటిసారి చూడడం నేను. అసలు తను ఎవరో కూడా తెలియదు నాకు. రషీద్ ప్లీజ్. నిజంగా తెలియదు. ఆ తర్వాత ఎప్పుడు చూడలేదు నేను. ఇదే నందిని అక్క ఉండే ఫ్లాట్.
ఎవడ్రా నువ్వు? నా గురించి లెంకుతున్నావంట? హలో నరసింహన్న. ఎంక్వైరీలు మొదలు పెట్టినావంట? దానికి నీకేంద్రా లింకు? రషీద్ గాడు చెప్పిండ్రా పార్క్లో దొరుకుతుందని. వెంకట్రావుని చంపేసి కప్పేసిన. నందిని అంటే నువ్వేనమ్మా? మీరు నా పేరు వెంకట్రావు. మీరు వెంకట్రావు గారే కదా? అవునమ్మా. మీరేమనుకోకపోతే మీ లాయర్ పేరు ఒకసారి చెప్తారా? లాయర్ పేరు ఎందుకమ్మా? నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయాణంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి, అందుకే అడుగుతున్నాను. సుందర్రావు. మీ వయసుకి మీరు ఇలా అబద్ధాలు చెప్పకండి. నా పేరు వెంకట్రావు అని చెప్తే అతను డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకని అలా చెప్పాను. కవరెక్కడా ఊరేమోని మంచిగా అడిగిన ఇయ్యలే, పారిపోబోయింది. దాని జుట్టు పట్టుకొని లాగితే గిల 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 కొట్టుకున్నది. జుట్టు పట్టుకున్నావా? జుట్టేందిరా, ఇంకా చాలా పట్టుకున్నా. భయ్యా ఏమైంది భయ్యా? దెబ్బ తగిలిందా? అయ్యో రక్తం చూడు. కాదు కాదు, నెక్స్ట్ ఏం చేసినా? జుట్టు పట్టుకుని పట్టుకోండి, పట్టుకో పట్టుకో పట్టుకో. చెప్పు చెప్పు చెప్పు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తావు? ఎక్కడ? తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టు పెట్టు, అక్కడే పెట్టు. ఎక్కడా? చెయ్యొచ్చావా? నా చెయ్యి తీసుకో. అమ్మాయి చేయి తిప్పుతావరా? అమ్మాయి చేయి తిప్పుతావరా? నొప్పి తెలుస్తుందా నీకు? అరే తప్పుకోరాను, పక్క తప్పుకో, పక్కకి. ఏంద్రాది? బ్లడ్ వచ్చేలా కొడతారా? బ్లడ్ వచ్చేలా కొట్టారా? ఎట్లా కొట్టావు? ఎట్లా కొట్టారా చెప్పు. మెడ పట్టుకున్నా? పట్టుకో 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 కొట్టు. ఒరే కూల్, మెల్లిగా. బ్లడ్ వచ్చాడు కొట్టారే? సేమ్. అబ్బాయి నాకేలా ఉందంటే పాపం అమ్మాయిరా. అమ్మాయి ఎలా పరిచి ఉంటుందిరా? ఎలా కొట్టారా నువ్వు? చెప్పా. చెప్పరా? లేకు లేకు. నందిని ఎక్కడా? నందిని ఎక్కడా? చెప్తా. మోజో చెప్పాడు, మోజో చెప్పాడు. మోజోనా? మోజో మోజో ఎవడ్రా? మోజో ఎవడ్రా? రేయ్ రేయ్, మోజో ఎవడ్రా? మోజో ఎవడో? చెప్పు చెప్పు. చెప్తా. మోజో ఎవరో నాకు తెలియదు, ఫోన్ చేస్తాడు. ఆగో కానీ పెద్ద ఉన్నది, కొంచెం గ్యాప్ ఇస్తే చెప్తా. చెప్పైతే. మోజో ఎవరో నాకు తెలియదు, ఫోన్ చేస్తాడు, సుపారీ ఇస్తాడు, పైసలు అకౌంట్లో పడతాయి. ఈసారి వెంకట్రావుని పట్టుకోమని చెప్తే ఆ పని నేను రషీద్కి ఇచ్చిన. వెంకట్రావుని కలవడానికి ఒక అమ్మాయి వచ్చిందని తెలిసింది. ఆ అమ్మాయిని ఫాలో చేసుకుంటూ పోతే లాయర్ పద్మనాభం దగ్గర వెంకట్రావు కవర్ సంగతి తెలిసింది. కవరా? కవర్ కోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన.
అక్కని తప్పించుకున్నది. కవర్ ఎక్కడా? ఎతికినా కవర్ దొరకలే. ఈడకెళ్ళి కూడా పారిపోయింది. యాక్సిడెంట్ చేశారా? పాపం నందిని. కవర్ కోసం నందిని చంపడానికి ట్రై చేశారా? ఆ కవర్ మనకు దొరికితే నందిని గురించి క్లూ దొరుకుతుంది. బండి చూసుకోరా. కాదురా, నందిని కారు కింద దగ్గర నుంచి యాక్సిడెంట్ అయిన స్పాట్ కి మధ్యలో ఉన్న ప్లేస్ ఇది. కవర్ని ఇక్కడెక్కడ తాపెట్టి ఉంటుందిరా. ఈ ఏరియాలో ఖచ్చితంగా తాపెట్టి ఉంటుందిరా. నందిని ఆలోచించు. థింక్ లైక్ హర్. ఇక్కడ పోస్ట్ బాక్స్ ఎక్కడుంది? అరే గది పని చేస్తలేదు, గల్లెందుకు వేసినావు? రే సిద్ధు, పద తొందరగా పోనీ. అరే ఈవిడొకతి పని చేయదంటే అందులోనే వేస్తా ఉంటుంది. వెంకట్రావు. సార్, సిద్ధు అంట మీకోసం వచ్చారు. రమ్మని చెప్పు. సార్, నా పేరు సిద్ధార్థ్. హలో హలో అగర్వాల్ జీ. సబ్ ఠీక్ ఠాక్ హై. మీరేం టెన్షన్ పడకండి. వాహనీలు కరెక్ట్గా ఉన్నాయి. అగ్రిమెంట్ చేసుకుని ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఆ ఆరామ్ కరియే సాబ్. సార్, నందిని. నందిని ఎవరు? సార్, ఆమె మీద 6 months కింద ఎవరో మర్డర్ అటెంప్ట్ చేశారు సార్. యా 1 minute ప్లీజ్. ఐ థింక్ యూఆర్ ఎట్ రాంగ్ ప్లేస్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటా. ठीक है. हाँ मैं टाइम पे पहुंच जाऊंगा. నందిని అనే అమ్మాయి చేతిలో కవర్ ఉండిపోయింది సార్. బేఫికర్. దాని మీద వజ్ర కన్స్ట్రక్షన్స్ అని రాస్తుంది. बोलिए. అది మీదే అనుకుంటా. చూడండి సార్. अग्रवाल जी, मैं आपको वापस कॉल करूंगा. बाय. సార్, ఇది మనం సేల్ చేస్తున్న ఎంఎన్సీ కంపెనీ లేఅవుట్ అనుకుంటా. వెళ్ళి మీ పని మీరు చూసుకుంటారా? షూర్ సార్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ జస్ట్ ఎ లేఅవుట్. ఇలాంటి లేఅవుట్స్ చాలామంది దగ్గర ఉంటాయి. యూ కెన్ గో త్రూ అవర్ వెబ్సైట్. చాలా దొరుకుతాయి. కానీ ఆ అమ్మాయిని చంపడానికి ట్రై చేసింది ఈ పేపర్ కోసమే సార్.
దిస్ ఈస్ జస్ట్ యూజ్లెస్ పీస్ ఆఫ్ పేపర్. ఖచ్చితంగా అమ్మాయిని చంపాలనుకుంది ఈ యూజ్లెస్ పీస్ ఆఫ్ పేపర్ గురించే సార్. ఇందులో ఒక అమ్మాయి ప్రాణాలు తీసే అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటో నేను కనుక్కుంటాను. యూ కెన్ కీప్ ఇట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ రాకేష్, డూ యూ నో ఎనీబడి కాల్డ్ మోజో? నైస్ నేమ్. ఐ డోంట్ నో. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తానికి ఆ సిద్ధు కూడా నందిని వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చాడనమాట. అర్జెంట్ కార్డ్ చేతిలో కవర్ ఉంది, లాక్కరా. ఇన్నాళ్ళు కవర్ అని దొబ్బేశావు, ఆడొస్తే మాత్రం వదిలేసావు. ఇప్పుడు నేను అర్జెంటుగా కవర్ తీసుకుంటేదా? ఏంటో నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అదే కాపీ ఇంజనీర్ దగ్గర ఉంది, జిహెచ్ఎంసీలో ఉంది, మన దగ్గర కూడా ఉంది. ఇన్నుండగా అదే ఎందుకు కావాలి? అందులో ఏముంది? నాకు ఆ కవరే కావాలి. లాజిక్ చెప్తే వెళ్ళాలనిపిస్తుంది. లాజిక్? ఐ వాంట్ లాజిక్. లాజిక్ ఏంటి? ఇప్పుడు ఈ వాచ్ పనిచేస్తుంది అనుకో, లోపల బ్యాటరీ ఉంది. లాజిక్ ఇదిగో, ఈ ఫ్రూట్ తింటున్నావంటే లోపల విటమిన్స్ ఉన్నాయి. లాజిక్. అలాగే కవర్లో ఏముంది? గన్ను అంటే బుల్లెట్లు ఉంటాయి. హే, లాజిక్. ఇలా చెప్తే ఎందుకలం? ఎనియో థ్యాంక్స్. ఎందుకు? మోజో ఈజ్ ఏ నైస్ నేమ్ అన్నావుగా. రై మొక్కజొన్న జోగినాథం, వెళ్ళి కవర్ పట్టుకురా పో. ఆడావిడో ఐ ఆమ్ మోజో, నైస్ నేమ్. ఏం చేస్తారా? కార్టూన్స్ బాగుంటాయి కానీ ఎక్కువ చూడకూడదు. మా స్పోర్ట్స్ జాయిన్ చేయండి. క్రికెట్, ఫుట్బాల్. నీకు ఫుట్బాల్ ఇష్టమా? టికెట్ 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 అమ్మా, టికెట్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళాలయ్యా? కొండాపూర్ టికెట్. ఇదే కొండాపూర్ అయ్యా. అప్పుడే వచ్చేసిందా? లైఫ్ ఈ షో షార్ట్. అంతేగా కొండాపూర్ వచ్చేసిందంట. నా కవర్ కూడా వచ్చేసింది. అమ్మా టికెట్ అమ్మా. మీరు హలో మిస్టర్ మోజో. కాలర్ పట్టుకుంటే కవర్ ఇచ్చేస్తాను అనుకున్నావా? కవర్ తీసుకున్న తర్వాత కాలర్ పట్టుకున్నాను. బొక్కలే. రేపు ఆ కవర్లో ఏముంది మోజో? ఆ ఒక్కటి నన్ను అడక్కు. కవరు కవరు కవరు, వేరే అయితే నా అడుగు. నీ ఇంట్లో ట్రెడ్మిల్ ఉందా? లేదు బ్రదర్, ఐ హేట్ రన్నింగ్, యు నో. దెన్ యుల్ హేట్ మీ. వై? భయ్యా ఆపని చెప్పు. భయ్యా భయ్యా స్టాప్. ఆపని చెప్పు భయ్యా. అయ్యో భయ్యా, రన్నింగ్ బస్ అక్కడ 10 వాడికి ఫ్యాషన్ అయిపోయింది. ఒరే నువ్వు ఆపరా. ఓర్ నీ అయ్యా, బస్సే కాదురా, ఐ యామ్ ఆల్సో రన్నింగ్ టు. ఆ కవర్లో ఏముందో చెప్పు. ఆ నా కూడా కవర్లో ఏముందో చెప్పడం కావాలంటాడు. అందులో నీకేముందో తెలీదు, ఇవ్వనంటావు. మధ్యలో నాకు అప్పం పప్ప అయిపోతుందిరా బాబోయ్. వామ్మో, కరెంట్ బార్లో రైట్ 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 రైట్. బస్ ఏది, రోడ్ ఏది? కవర్లో ఏముందో తెలియనప్పుడు మరి నందిని ఎందుకు ఫాలో అయ్యావు? నువ్వు లాజిక్ ఆలోచించట్లేదు బ్రో. మా బాస్ అక్కడ కవర్ తీసుకోకుండా నన్ను పంపాడు. ఎందుకు? నేను పోయినా పర్లేదు, వాడు సేఫ్గా ఉండాలని. రాజులు భట్టులకు సీక్రెట్ చెప్పరు బ్రో, ఇలా యుద్ధానికి మాత్రమే పంపుతారు. ఆగింది ఆగింది ఆగింది. భటులు రాజు కోసం ప్రాణాలు ఇస్తారు కానీ ఇది ఇస్తారా? ఏ లాజిక్, మనం కూర్చుని మాట్లాడుకుందామా? భూమిని నమ్ముకున్నవాడినే రైతు అంటారు, అది పల్లెటూరులో. మరి సిటీలో వాడినే బిల్డర్ అంటారు. దాన్ని నమ్ముకునే సిటీలో టాప్ బిల్డర్ అయ్యాడు మావాడు.
ఈ క్రమంలో సిటీ సెంటర్లో ఉన్న హాట్ ప్రాపర్టీ సనాతన్ ట్రస్ట్పై కన్నేశాడు. డబ్బు సంపాదించాక నాస్తికులకు కూడా మూఢనమ్మకాలు పెరుగుతాయి బ్రదర్. వాస్తు జాతకాలు కూడా నమ్మడం మొదలెడతారు. అందుకే ఆ బిల్డింగ్ ప్లాన్ని నందిని వాళ్ళ తాత వాస్తు విశ్వనాథ శాస్త్రి గారికి పంపించాడు. మొత్తం ప్లాన్ అంతా చూశాను. మీకున్న సైట్లన్నింటిలోనూ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. ఆ మాటలు పొంగిపోయి కొంచెం కింద టెన్షన్గా ఉంది. ప్లీజ్ చెప్పు. ఆ మాటలు పొంగిపోయి మావాడు డైరెక్ట్గా బాబా దగ్గర ల్యాండ్ అయ్యాడు. నమస్తే బాబాజీ. ప్లాన్ చూసారా? బ్రహ్మాండంగా వచ్చింది. జిహెచ్ఎంసీ పర్మిషన్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఇది బ్యూటిఫుల్ ప్లేస్ బాబాజీ. బిల్డింగ్స్, కమర్షియల్ కాంప్లెక్స్. వాస్తు విశ్వనాథ్ శాస్త్రి గారు కూడా అప్రూవ్ చేశారు. మీరు సంతకం పెడితే సరిపోతుంది. ఈ సైటును మేము అమ్మదలుచుకోలేదు, ఇవ్వదలుచుకోలేదు. మీరు పదే పదే వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇబ్బంది పెడితే బాగోదు. అప్పుడు మావాడికి కోపం వచ్చింది. అదే రోజు రాత్రి పిల్లలందరూ పడుకున్నప్పుడు మనుషులను పంపించి ఫైర్ యాక్సిడెంట్ చేయించాడు. ఆ యాక్సిడెంట్లో 6 పిల్లలు, బాబాజీ గారు కూడా చనిపోయారు. బాబాజీ చనిపోయాక ట్రస్ట్కి కొత్త చైర్మన్ వచ్చాడు. వాడితో సైన్ చేయించుకుని దాని మీద బిల్డింగ్ లేపేశాడు. ఇదంతా తెలిసిన బాబాజీ శిష్యుడు వెంకట్రావు కోర్టులో కేసేశాడు. లాయర్ పద్మనాభం ఎన్ని తంటాలు పడుతున్నా ఎవిడెన్స్ లేకపోవడంతో ఆ కేసు కోర్టులోనే మూలుగుతుంది. అంతా బాగుందని మావాడు రిలాక్స్ అయిన టైంలో ఆ విశ్వనాథ శాస్త్రికి ఏమి లేచి వచ్చిందో ఆ వెంకట్రావుకి ఎలాగైనా కవర్ ఇవ్వమని నందిని హైదరాబాద్ పంపాడు. ఆ కవర్లో ఏముందో ఏంటో గుండెపోటుతో చచ్చిపోయిన ఆ శాస్త్రికి, మేము చంపేసిన ఆ వెంకట్రావుకి, ఆడున్నాడు మా భాస్కడు, వాడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇదంతా ఓకే కానీ నందిని ఎక్కడ్రా? ఇంకెక్కడ నందిని? చచ్చిపోయింది కదా. మరి అదే వద్దన్నాను. చనిపోయింది అన్నాను, చంపానని అనలేదు. ఎమోషన్ అవ్వకుండా లాజిక్ ఆలోచించు. మా బాసుకు కావాల్సింది ఆ కవరు. అది ఎక్కడుందో నందినికి మాత్రమే తెలుసు. కవర్ దొరకకుండా నందిని నేను ఎందుకు చంపుతాను? లాజిక్ మిస్ అయిపోతారు, లాజిక్. మరి నందిని చనిపోయిందని నువ్వెలా చెప్తున్నావు? జేజే హాస్పిటల్లో నందిని బోర్డని అంబులెన్స్ లెక్కించింది నేనే కాబట్టి. కావాలంటే ఈ డెత్ సర్టిఫికేట్ చూడు, నీకే తెలుస్తుంది. డాక్టర్ సందీప్. సందీప్, ప్రాపర్టీ సిద్ధు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నందిని గురించి నాకేం తెలియదు. ఐ హ్యావ్ టు గో. నా కోసం పేషెంట్స్ ఉన్నారు బయట. మన నందిని చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చావు? డాక్టర్ సందీప్ పి, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్. కరెక్ట్ 10 అక్షరాలు. ఈ సిగ్నేచర్ నీదే అనుకుంటా. నందిని తప్పవదు. తన్నితో కొన్ని గంటలైనా లవ్లో నన్ను ఫీల్ అయిందంటే నువ్వు తప్పకుండా చాలా మంచి మనిషి బ్రో. నా నందిని ఎప్పుడు తప్పవదు. నువ్వు తప్పు చేయవు. నందిని బతికే ఉంది. నందిని సేఫ్గా ఉంది. నందిని నీతోనే ఉంది. భాగి, నందిని బతికే ఉంది. డాక్టర్ సందీప్తోనే ఉంది. నందిని బతుకుందని ఒక్కసారి చెప్పు బ్రో. యాక్సిడెంట్ అయిన పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? సంజన చనిపోయింది. నందిని క్రిటికల్ కండిషన్లో ఉంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. మీరేం చేస్తారో నాకు తెలియదు. నందిని బతకాలి, కానీ తన ప్రాణాలతో ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. మీకు ఎంత కావాలంటే డాక్టర్, షీఈ్ నో మోర్. చనిపోయిందా?
చాలు బ్రో, నందిని చేయాల్సిన చాలా పనులు ఇంకా ఉన్నాయి. నేను చాలా బిజీ ఉంటాను బ్రో. నందిని చూస్తావా? సిద్ధు, ఇప్పుడు వెళ్ళిపోతావేంద్రా? ఏమని చెప్పాలరా? నేను నీకోసం చాలా చేశాను. నన్ను లవ్ చేయమని అడగాల? అసలు సిద్ధు అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడన్న విషయం కూడా తనకు తెలియదురా. నందిని, నిన్ను చంపాలని చూసిన వాళ్ళని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా? నువ్వు మంచిదాని నందిని, దేవుడు నీకంతా మంచి చేస్తాడు. అనిత, ఎలా ఉన్నావు అక్క? నేను బాగున్నాను. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. నువ్వు చాలా మారిపోయావు. నిజానికి నేను నీకు సారీ చెప్పాలి. ఆ రోజు నేను ప్రామిస్ చేశాను కదా నీ ఫీజు కడతానని. పర్లేదక్క, నేను జాబ్ చేస్తున్నా ఇప్పుడు TCSలో. సిద్ధు అనే నన్ను చదివించి నాకు జాబ్ వచ్చేలా చేశాడక్క. సరే అక్క, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? మర్చిపోకు. ఎవరి సిద్ధు? అసలు తనెందుకు ఫీజు కట్టాడు? అమ్మా లే, అది నందిని గారు కూర్చునే ప్లేసు. మళ్ళీ సిద్ధు గారు చూశారంటే కోపడతారు. లేమా లే. అన్నా, ఇక్కడ ఒక పోస్ట్ బాక్స్ ఉండేది, ఏమైంది? ఓ లెటర్ అమ్మా, నువ్వా? ఇంకెక్కడ పోస్ట్ బాక్స్? ఎప్పుడో తీసి పడేసిరుగా. తాతయ్య,
సనాతన ట్రస్ట్ ఉండేది కదా, సనాతన ట్రస్టా? అనాథ పిల్లలు ఆశ్రమం. అమ్మా, చాలని స్థలంలో ఆ పిల్లలందరూ చాలా కాలం గిండే ఉన్నారమ్మా. సిద్ధు అని ఎవరో వచ్చి ఆ పిల్లలందరినీ తీసుకుపోయి ఆ కొత్త బిల్డింగ్ లో పెట్టిండమ్మా. సిద్ధు ఎక్కడ? చిన్న అక్క నువ్వా? ఎలా ఉన్నావు? నేను హ్యాపీ అక్క. అమ్మకు కూడా బాగైంది అక్క. సిద్ధు అని ఉన్నాడు కదా, ఆయన నా స్కూల్లో కూడా జాయిన్ చేశాడు. ఇదిగో చూడు, సనాతన స్కూల్. సనాతన స్కూల్ అంటే ఆ అనాథ పిల్లలు ఉంటే ఆశ్రమం కదా? అది అప్పుడక్క, ఇది ఇప్పుడు వేరే లెవెల్లో ఉంది. రా అక్క, ఇదే మా ట్రస్ట్ బిల్డింగ్. ఇదేంటి? మా ట్రస్ట్లో ఎవరు ఫోన్స్ వాడకూడదు అక్క. ఇక్కడే అక్క నేను చదువుకునేది. అక్క నువ్వా? హే నువ్వా? ఎలా ఉన్నావు? ఊరెళ్ళావా? ఆ రోజు వస్తానన్నావు, మళ్ళీ రాలేదు. అది సడన్ గా వెళ్ళాల్సి వచ్చిందిరా, కానీ ఆ లిస్ట్ నాకు గుర్తుంది. ఆ లిస్ట్ అన్నయ్యకి ఇచ్చావుగా. అన్నయ్య? సిద్ధన్న మా అందరికి అన్ని తెచ్చిచ్చాడు. అక్క, సిద్ధు అన్న నాకు ఆపరేషన్ చేపించాడు చూడు. అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అమ్మాయి, నువ్వు అడ్డం 16 కదూ నందిని. నిజంగా నువ్వు చనిపోయావనుకున్నానమ్మా. ఆ అబ్బాయి సిద్ధు ఉన్నాడు కదా, అతను వచ్చి చెప్పే వరకు నిజం నాకు తెలియదు. సార్, ఈ సిద్ధు ఎవరు సార్? సిద్ధు ఈ రోజు ఇంతమంది అనాథలు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారంటే దానికి కారణం అతనేనమ్మా. ప్రాసిక్యూషన్ వారు వజ్రా కన్స్ట్రక్షన్స్ కేసులో ఏ ఎలిగేషన్స్ ప్రూవ్ చేయలేకపోయారు. పైగా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారు. నేను స్టే ఆర్డర్ వికెట్ చేసేస్తున్నాను. పద్మనాభం గారు, కోర్టుకు కావాల్సిన నిజాలు సాక్ష్యాలు, మీ ఎమోషన్స్ కాదు కదా. సార్, ఆ నిజం ఎక్కడుంది? ఏముందా ఆ కవర్లో? బిల్డింగ్ పేపర్స్ సార్. విత్ యువర్ పర్మిషన్ తల్వార్ గారు 2 క్వశ్చన్స్ అడగొచ్చా సార్? సివిలియన్కి ఎలా పర్మిషన్ ఇస్తారు సార్ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి? జడ్జి నేనయ్యా. ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, నువ్వు అడగవయ్యా. థ్యాంక్ యూ సార్. తల్వార్ గారు హాయ్. మీ కంపెనీ ఎప్పుడు పెట్టారు సార్? 1993 వజ్రా కన్స్ట్రక్షన్స్. బాంబే, పూణే, హైదరాబాద్, ఢిల్లీ, యు నేమ్ ఇట్, మా వెంచర్స్ అన్ని చోట్ల ఉన్నాయి. మీరు ఈ ట్రస్ట్ అని ఎప్పుడు కొన్నారు? 2018. 2018 అంటే బాబా గారు చనిపోయిన తర్వాతేగా? అఫ్ కోర్స్ ఎస్. వాళ్ళ తమ్ముడు వచ్చి ప్రపోజల్ పెడితే మేము కొన్నాం. సో మీరు 2018లోనే ల్యాండ్ కొన్నారు? 2018 ఫిబ్రవరి. ఆ ల్యాండ్ అక్కడుందని మీకు ఎలా తెలుసండి? ఇట్స్ ఏ ప్రైమ్ ప్రాపర్టీ. వీ ఎంక్వైర్డ్ ఇట్ అండ్ వీ బాట్ ఇట్. సో అంతకుముందు మీకు బాబాజీ గారు ఎవరు తెలీదు? తెలీదు. ఆ ల్యాండ్ అక్కడుందని తెలీదు? అఫ్ కోర్స్ తెలీదు. మీరు ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? సార్ ప్లీజ్. 2019 మార్చ్ 20 కాదు, ఆ నెక్స్ట్ డే స్టార్ట్ చేసాం. ఇట్ వాజ్ ఎన్ ఆస్పీషియస్ డే. సో మిస్టర్ తల్వార్, మీరు 2019లోనే? నీకు 10 నిమిషాలు టైం ఇచ్చినప్పుడు 1 minute సార్. మిస్టర్ తల్వార్, 2018 వరకు మీకు అక్కడ ల్యాండ్ ఉన్న విషయం తెలియనప్పుడు 2017లో ఎలా సార్ ప్లాన్ చేయించారు? ఏంటి నువ్వు అనేది? సార్ ఒక్కసారి ఆ లేఅవుట్లో ఉన్న డేట్ చూడండి సార్. 2017. సార్ ఇదే తల్వార్ గారు నేను ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ అందరి దగ్గర ఉన్న 2019 పర్మిషన్ లేఅవుట్ చూపించాను. బాబాజీ గారు చనిపోకముందు 2017లో తీసుకున్న ఈ మ్యాప్ బయటకు వస్తే మొత్తం నిజాలు బయటకు వస్తాయని ఈ మ్యాప్ బయటికి రాకుండా శతవిధాలుగా ట్రై చేశారు సార్. తల్వార్ గారికి వాస్తే కాదు సార్, ఆయనకు రాత్రి 12 గంటలకు యజ్ఞాలు చేయడం కూడా చాలా ఇష్టం. ఓ మహాయజ్ఞంలో బాబాజీ గారే కాకుండా వారితో పాటు 6 చిన్నపిల్లలు కూడా చనిపోయారు సార్. ఆ చిన్నపిల్లల అమ్మానాన్ని తీసుకెళ్ళిపోయి ఒకసారి దేవుడు వాళ్ళకి అన్యాయం చేశాడు సార్. వాళ్ళని పెంచి పెద్ద చేసిన బాబాగారిని తీసుకెళ్ళిపోయి ఈ తల్వార్ వాళ్ళకి మళ్ళీ అన్యాయం చేశారు సార్. కనీసం మీరన్నా న్యాయం చేయండి సార్.
వాళ్ళ ఆశ్రమాన్ని వాళ్ళకి ఇప్పించేయండి ప్లీజ్. కేసులో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉంది. తల్వార్ మీద క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ మర్డర్ కేసు ఫైల్ చేయండి. దిస్ కోర్ట్ విల్ పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్. సిద్ధు నిన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడమ్మా. ఫోన్ నెంబర్ మీకు తెలుసా? అదేంటమ్మా, అసలు నువ్వు ఫోనే వాడావు కదా? సిద్ధు కూడా వాడ్డావు. మరి ఇదంతా నాకెందుకు చెప్పలేదు? తనే చెప్పొద్దన్నాడు. నీకోసం హాస్పిటల్ కూడా వచ్చాడు, కానీ నేను చూడకుండానే వెళ్ళిపోయాడు. నేను సిద్ధుని కలవాలి. తను ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. నేను మీ దగ్గర ఉన్నానని సిద్ధుకి ఎలా తెలుసు? మేబీ హాస్పిటల్లో ఆ కండక్టర్ చూసి చెప్పాడు అనుకుంటా. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అండి. మిమ్మల్ని కలవడానికి ఒక అబ్బాయి వచ్చాడు కదా, సిద్ధు అని. సిద్ధు ఇప్పుడు ఎక్కడున్నాడనేది మీకు తెలుసా? సిద్ధు కాదు కానీ అమ్మా, సిద్ధు ఫ్రెండ్ భాగ్య అని గన్ ఫౌండరీ దగ్గర ఉంటుందమ్మా. మనం అక్కడికి వెళ్ళి చూద్దామమ్మా, పదమ్మా. అమ్మా భాగి. బాబాయ్ మీరేంది ఇట్లా? ఒకసారి ఇలా రా అమ్మా. 1 సెకండ్. రింగి చెల్లిపోతుంది. బాబాయ్ నందిని, నువ్వు నందిని కదా? అవును. నేను నీకు ఎలా తెలుసు? అయ్యో, నువ్వు నాకు తెలియకపోవడం ఏంది? సిద్ధు నువ్వు ఎట్లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేసిండు. సేమ్ అట్లనే ఉన్నావు తెలుసా? అమ్మా భాగి, త్వరగా రా. పర్వాలేదులే, ఇది నా రెండోదే. బాగి, ముహూర్తానికి లేట్ అవుతుంది. నా ఫియోన్సే, పర్వాలే. ఆని కూడా రెండోదేలే. నందిని, సిద్ధు 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 అంటే ఎవరని చెప్పాలి? సిద్ధు అంటే నందిని రాసిన 18 పేజీ. నువ్వు హైదరాబాద్లో చలిగా ఉందని రాస్తే వాడు మే నెలలో 42 degrees టెంపరేచర్లో స్వెట్టర్ వేసుకొని వచ్చిండు. నిన్ను కిడ్నాప్ చేశారు అని డైరీలో రాసినావు. అప్పుడు నువ్వెంత భయపడ్డావో తెలియదు గాని నీ భయం అంతా సిద్ధునే అనుభవించిండు. అరే పేజ్ తిప్పరా, ఏమైందో తెలుస్తుంది అంటే వాడి చేతులు వణికిపోయాయి తెలుసా నందిని? నువ్వప్పుడు ఆ సందీప్కి లవ్ లెటర్ రాసినావు, గుర్తుందా? వాడు సచ్చినంత పనైంది. అప్పుడు అర్థమైంది నందిని, ఒక మనిషి ఇంకొక మనిషిని ఇంతలా ప్రేమించగలడా? నన్ను అడిగితే నువ్వు బ్రతుకున్నావన్న వాడి నమ్మకమే నిన్ను బ్రతికించింది నందిని. ఎన్ని చేసి హాస్పిటల్ దాకా వచ్చి నన్నెందుకు కలవలేదు? నేను నీకోసం చాలా చేశాను. నన్ను లవ్ చేయమని అడగాల? అసలు సిద్ధు అనేవాడు ఎగ్జిస్ట్ అవుతాడన్న విషయం కూడా తనకు తెలియదురా. నీకు విషయం తెలుసా? ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమించావా అంటే ఆన్సర్ ఉండకూడదు. నందిని, ఎక్కడికి? సిద్ధు దగ్గరికి. ఈరోజు నాకింత ఆస్పిషియస్ డే, కానీ వాడిడ లేడు. నందిని కోసం ఏదో చేయాల్సింది మిగిలిపోయిందని వెళ్ళిపోయిండు. వాడెక్కడ పోయిండో ఎవ్వరికీ తెలీదు. నాకు తెలుసు. అమ్మ నాన్న సంవత్సరికం దగ్గరికి వస్తుంది. వెంకట్రావు గారికి కవర్ ఇచ్చిన వెంటనే ఎలాగైనా కాశీకి వెళ్ళాలి. ఇంకా ఇదే మిగిలింది సిద్ధు చేయడానికి. సిద్ధు ఎవరని వెతుకుతూ వచ్చిన నాకు సిద్ధు అంటే నందిని జ్ఞాపకాలు, నందిని ఆలోచనలు, నందిని అనుభూతులన్నీ అర్థమైంది. సిద్ధు, ఒక నిమిషం లైన్లో ఉండు. సారీ.
మేడం ముంత భయ్యా సార్ ఒక మసాలా. ఓకే సార్. అలా కాదు, నిమ్మరసం 2 చుక్కలు. ప్రేమించడానికి కారణం ఉండకూడదు, కరెక్టే. కానీ ఒక మంచి కారణం వల్ల పుట్టిన ఇంత గొప్ప ప్రేమని ఎలా కాదనగలం?